రథసప్తమి వేళ సప్తవాహన సప్తగిరీసుడిగా తిరుమల వెంకన్న దర్శనమిచ్చాడు. శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకొని స్వామివారు 7 ప్రధాన వాహనాలపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రికి చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగిశాయి. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలలో భాగంగా ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులను ఆనంద పరవశులం చేశారు. మలయప్ప స్వామివారిని సూర్య కిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు స్వామి. అర్ధ బ్రహ్మోత్సవ శుభవేళ శ్రీనివాసుడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన స్వామివారిని భక్తులు దర్శించారు. కోలాటాలు, బృందగానాల నడుమ ఠీవీగా కనిపించారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై ఉదయం 11 గంటలకు స్వామివారు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై కొలువు తీరిన స్వామివారికి ఆలయ అర్చకులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని మధ్యాహ్నం 1 గంటకు మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై కనువిందు చేశారు. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నాన మహోత్సవం జరిగింది. శ్రీవారి పుష్కరిణి జలాల్లో స్నపన మహోత్సవం ఘనంగా పూర్తయింది. సర్వ పాపాలను హరించే చక్రస్నానాన్ని వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. సప్తగిరులపై సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై మలయప్ప దర్శన భాగ్యం లభించింది. ఛత్రపై వాహనంపై సాక్షాత్కరించిన కల్పవృక్ష వాహనంపై 7 కొండల వాడిని వీక్షించి తరించారు భక్తులు. దేవదేవుని వేడుక అర్ధ బ్రహ్మోత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారి అనుగ్రహం ప్రాప్తించింది. సమస్త భూమండలానికి రాజాదిరాజుగా శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై సాక్షాత్కరించారు. ఉదయం నుంచి వరుసగా 6 వాహనాలపై అనుగ్రహించిన స్వామివారు చివరిగా చంద్రవాహనంపై ఆరోగ్య ప్రదాతగా దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని దర్శించి పులకించారు భక్తులు.